రండి. ఏంటి మమ్మీ, దోమల డాడీ రక్తాన్ని మొత్తం పీల్చేస్తున్నావు? చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏం కాలేదండి. మీ చేతికి పెన్ను గుచ్చుకుంది కదా, రక్తం కూడా వచ్చింది. మీరు నొప్పిని మాయం చేశారు కదా. దాంట్లో ఏముందిలేండి, నేను అట్టలు వేస్తాను. నో, నేను స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తాను. మీరు మొండివారండి, చెప్పిన మాట ఒక్కటే వినరు. పిల్లలు మీరు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వండి. ఏ లోపు బ్యాలెన్స్ బుక్స్ కన్నింటికి అట్టలు వేసేస్తాను. ఓకే మమ్మీ. బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారా అండి? పావని అక్క చేస్తుందండి. చెప్తున్నా వినకుండా వేలికి గాయం చేసుకున్నారు. ఇది కూడా ఒక గాయమేనా అండి? మీరు మరీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మీరు ఇలానే పని చేస్తే ఇలానే ఉంటుంది. పిల్లలకి మనం చేసే చిన్న చిన్న పనులే పెద్ద సంతోషాన్ని ఇస్తాయి. స్కూల్లో మా మమ్మీ ఇది చేసింది, మా డాడీ అది చేశారని గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం మన బాధ్యత. వీలైనప్పుడల్లా, కుదిరినప్పుడల్లా నేనే చేస్తాను. నేను బిజీగా ఉన్నప్పుడు మీరు చేస్తారనుకోండి. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీరు కూడా పిల్లలతో స్కూల్కి వెళ్ళాలి కదా. ఓకే మేడం, వెళ్తాను. 1 సెకండ్, అయిపోయింది. బసు, అందరినీ టిఫిన్కి రమ్మని పిలిచావా? పిలిచానక్క. టిఫిన్ తినడం అయ్యాక మనం బట్టలు ఉతకాలి. గుర్తుందక్క. మీరు బట్టలు ఉతకడం ఏంటి పావని? వాషింగ్ మిషన్ ఏమైంది? చెడిపోయింది అత్తయ్య. కొంప తీసి మనల్ని కాని ఉతకమంటారా ఏంటి? మనం ఎందుకు ఉతుకుతావా ఆంటీ? అది వాళ్ళ పని. మన బట్టలు కూడా ఉన్నాయి కదే. అవి కూడా వాళ్ళే ఉతుకుతారు. సరే గానీ ఆకలేస్తుంది, పద. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్. కూర్చోదినా. పక్కింట్లో కో పని మనిషి వస్తోంది కదా, ఈ ఒక్కరోజు మన ఇంట్లో పనిచేయమని చెప్పు. తనెందుకు మావయ్య, మేము ఉన్నాం కదా. మాకు తోడుగా హారిక కూడా ఉంది. తను బట్టలు ఉతకడమా? చాలా కష్టం వదినా. తనకి ఉతికిన బట్టలు మడత పెట్టడం కూడా రాదు. ఎందుకు రాదు అత్తయ్య? ఆయన ఊరికే అంటున్నారు. నాకు బట్టలు ఉతకడము, ఆరేయటము, ఇస్త్రీ చేయటము అన్నీ వచ్చు. ఒసి, అనవసరంగా కోతలు కొయ్కే, ఇరుక్కుపోతావి. వాషింగ్ మిషన్ చెడిపోయిందంట భాస్కర్, అది కాస్త చూడకూడదు? ఫోన్ చేశాను నాన్న, ఈవినింగ్ వస్తా అన్నాడు. అయితే ఈవినింగ్ వాషింగ్ మిషన్ రిపేర్ అయిన తర్వాత బట్టలు వేయండి. విడిచిన బట్టలు ఎక్కువసేపు ఇంట్లో ఉంచుకోకూడదవి. హారికతో తలతలలాడేలా బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించి అందరూ మెచ్చుకునేలా చేస్తే బట్టలు ఉతకడం వచ్చు అని అందరితో చెప్పింది కాబట్టి ఈజీగా చేసేస్తుంది. కరెక్ట్ అక్క. వెంటనే ఆ బట్టలన్నీ ఉతికించేయాలి, ఆరబెట్టించేయాలి, ఇస్త్రీ చేసి మడత పెట్టించాలి. ఆ పని నువ్వు నేను కాదు, హారిక చేస్తుంది. హారికనా? అవును పిన్ని, హారిక ఒక్కతే చేస్తుంది. తన వల్ల కాదదునా. అవునమ్మా,
పాపం తనకు వంట చేయడమే రాలేదు, బట్టలేం ఉతుకుతుంది? హారికకి అలాంటి పనులు చెప్పకండమ్మా, తను చేయలేదు. లేదు మావయ్య, హారిక తలుచుకుంటే ఏమైనా చేయగలదు. తనకి ఆ కెపాసిటీ ఉంది. ఓహో ఆ, ఆ, అంత లేదొదినా. మొన్న వంట ఎలా చేసిందో చూసారుగా, అందరం చాలా ఇబ్బంది పడ్డాం. హారికని ఇబ్బంది పెట్టి మళ్ళీ మనం ఇబ్బంది పడ్డం ఎందుకు వసు? తను బట్టలు ఉతికితే అవి మళ్ళీ కట్టుకోవడానికి పనికి రాకుండా అవుతాయేమో. అవునవును, హారిక బట్టలను పాడు చేస్తుంది. తనకి చేత కాదు వదినా. నేను బట్టలు ఉతుకుతాను. హారిక, ఏం మాట్లాడుతున్నావే? నేను చేతకాని దాన్ని కాదు. నేను మనసు పెడితే ఏమైనా చేయగలను. కమాన్ హారిక, నువ్వు చేయగలవు. నీ వల్ల అవుతుంది. వద్దు వసు, మనమే ఉతుకుదాం. కావాలంటే హారిక సాయం తీసుకుందాం. లేదక్క, నేనే ఉతుకుతాను. నేను మాత్రమే ఉతుకుతాను. నాకు ఎవ్వరి హెల్ప్ అవద్దు. కాస్త ఆలోచించి మాట్లాడవే. మీకు మొన్ననే చెప్పాను, నేను ఏదైనా ఆలోచించాకే మాట్లాడతాను. మాట్లాడాక ఆలోచించను. దీనికి పోయే కాలం వచ్చింది. అనవసరంగా రిస్క్ తీసుకోక హారిక, నీ వల్ల కాదు. అవుతుంది బావగారు. నేను బట్టలు ఉతికి ఆరబెట్టి ఎండబెట్టి నీట్గా ఇస్త్రీ చేసి మీ అందరి మెప్పు పొందుతాను. అవసరం లేదమ్మా, అనవసరంగా ఎందుకు మంచి బట్టలను పాడి చేయడం? నీకు చేతగాని పనులు చేయకు హారిక. నో, నేను ఏమైనా చేస్తాను. ఆ, ఉమ్. ఇంతమంది వద్దని చెప్తుంటే వినవేంటే? తను చేసేస్తానంటుంది కదా పెన్ని, చేయనివ్వండి. ఆ, ఆ, ఆ. సరే, హారికకు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఎలా చేస్తుందో చూద్దాం. జాగ్రత్త హారిక, నీకు కష్టం అనిపిస్తే ఇప్పుడే మానే. లేదు మావయ్య, నేను ఒక్కసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను. నువ్వు వింటావో వినవో, నీ చావు నువ్వు చావు. మమ్మల్ని చావనివ్వకుండా మా కాస్త టిఫిన్ పెట్టవే. ఎన్ని బట్టలు ఉతకాలా? మరింట్లో పెద్ద గుంపే ఉంది కదా, అందరూ ఒకరోజు ఇడిచిన బట్టలే ఇవి. ఇవన్నీ ఉతికితే నేనుంటానా పోతానా అండి? ఇందుకే నేను వద్దని చెప్పింది. ఎంత చెప్పినా వినకుండా ఛాలెంజ్ చేసావు కదా. అంటే అందరూ నా వల్ల కాదు, చేత కాదు అని డిగ్రేడ్ చేస్తుంటే పౌరుషం తన్నుకొచ్చింది. పందెం కాశాను అంటావు. నిజంగా నువ్వు ఇన్ని బట్టలు ఉతకటం నీ వల్ల అవుతుందా? అఖిల్గాడు చెప్పినట్టు ఉతికిన బట్టల్ని మడత పెట్టడమే రాదు నీకు. ఈ పంతాలు పందాలు అవసరమేంటే నీకు? ఏదేమైనా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటీ. ఆ? అందరితో గొప్ప అని అనిపించుకోవాలి. ఆ? ఏంటి ఈ బట్టలు ఉతికా? నువ్వు చదివిన చదివేంటి? నువ్వు వచ్చిన ఇల్లేంటి? ఈ పనులేంటి? నో ఆంటీ, నేను ఈ బట్టలు ఉతుకుతాను. అందరితో బేష్ అనిపించుకుంటాను. నీ కర్మే, నీ కర్మ. పో చావు. హారిక, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడం ఏంటక్క? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకు హెల్ప్ చేద్దామని. ఓ, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. వసే, వసు హెల్ప్ చేస్తానంటుంది కదే, చేయనివ్వు. నాకు నీ హెల్ప్ కూడా అవసరం లేదు. అది కాదు హారిక, నీకు బట్టలు ఉతకడం కొత్త కదా, ఎలా ఉతకాలో చెప్దామని. అక్కర్లేదక్క, నాకంతా తెలుసు. ఇలాగే వంట విషయంలో పెంట చేశావు. ఇప్పుడైనా మా మాట వినవే. నేను ఎవ్వరి మాట వినను. హారిక, పెద్దవాళ్ల బట్టలు పెద్దగా మాయలేదు. పిల్లల బట్టలు బాగా మురికిగా ఉన్నాయి.
ఆ మురికంతా పోయి బట్టలు తలతలా మెరవాలంటే ఈ నీళ్ళ మందు కొంచెం కలపాలి. నాకు మీ సలహాలేమీ అవసరం లేదక్కా. ఏం చేయాలో నాకు తెలుసు. అది కాదు హారిక. ప్లీజ్ అక్క, ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు. ఆంటీ, మీరు కూడా వెళ్ళండి. నేనుంటే నీకేమైనా అంటే ఏంటే? సరే సరేలే హారిక, నీట్గా పనిచెయ్యి. నేను ఎలా చేస్తానో మీరే చూస్తారుగా. విడిచిన బట్టల్ని కొత్త బట్టల్లా మెరిపిస్తాను. మీ అందరి మెప్పు పొందుతాను. అబ్బో, అదే కావాలి. త్వరగా కానివ్వు. తీసుకో. ఆంటీ, ఏంటి? స్టార్ట్ చేయమంట.